కాకినాడ జిల్లా అన్నవరంలో కొలువుదీరిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను అంగరంగ వైభవంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారి నిత్య కళ్యాణ మండపంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తగిన ఏర్పాట్లపైన సమీక్షించారు. కార్యక్రమంలో ఈవో వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ అన్ని విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది వారు కళ్యాణ ఉత్సవంలో 7 రోజులు కూడా ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల అధికారులతో, సిబ్బందితో తగు ఏర్పాట్లను పరిశీలించవలసిన విషయాలను ఆయన ఈ సందర్భంగా చర్చించారు. పోలీసు బందోబస్తుతో సైతం పంచాయతీ రోడ్లు శుభ్రం చేయటం, స్వామివారి రథ ఊరేగింపు సమయంలో విద్యుత్ తీగల తొలగింపు, వైద్య సదుపాయం తదితర పార్కింగ్ ఏర్పాట్లను కూడా ఈ సందర్భంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, చైర్మన్, సిఐఎస్ఐ ఆలయ అధికారులు, అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, అన్నవరం. దివ్య కళ్యాణ మహోత్సవంలో మే నెల 7వ తేదీ నుండి 15 అంటే 7/5/2025 వైశాఖ శుద్ధ దశమి గురువారం నుండి 13/5/2025 వైశాఖ బహుళ పాడ్యమి వరకు శ్రీ స్వామివారికి వారం రోజుల పాటు వైదిక కార్యక్రమం జరుపుకోవడం. మొదటి రోజు 7వ తేదీ రోజున బుధవారము వైశాఖ శుద్ధ దశమి రోజున సాయంత్రం 4 గంటలకు అలివేణి మండపం వద్ద ఈ స్వామివారిని పెండ్లి కుమారుని చేత మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీదేవి గారిని అమ్మవారిని పెండ్లి కుమార్తెగా చేత జరుగును. తదుపరి గణపతి పూజ, ఉలూకల గౌరీ పూజ, పేరంటాళ్లకు వాయినమునిచ్చుట కార్యక్రమం జరుగును. రాత్రి 7 గంటలకు శ్రీ స్వామివారికి మరియు అమ్మవార్లకు రాజా వెంకటరామరాయ కళామందిరం నందు ఎదుర్కోలు ఉత్సవం జరుగును. తదుపరి రాత్రి 9 గంటలకు శ్రీ సీతారాముల వారిని ఆంజనేయ వాహనముపై గ్రామోత్సవంపై పెండ్లి పిలుపులు కార్యక్రమం జరుగును. రెండవ రోజు అనగా 8వ తేదీ గురువారం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున ఉదయం 9 గంటలకు స్వామివారి సన్నిధిలో అణివేణి మండపం నందు గణపతి పూజ, దీక్షా వస్త్రధారణ, అంకురార్పణ, కంకణధారణ, ధ్వజారోహణ జరుపబడింది. అదే రోజు రాత్రి 7 గంటలకు స్వామివారిని గరుడ వాహనంపై, అమ్మవారిని గజవాహనంపై, శ్రీ సీతారాముల వారిని వెండి పలకపై గ్రామోత్సవము రాత్రి 9 గంటలకు వరకు నిర్వహించబడింది. తదుపరి రాత్రి 9:30 వార్షిక కళ్యాణ వేదిక వద్ద శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవములు ఆనందోపేతముగా జరుపబడినవి. 9వ తేదీ శుక్రవారము వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున సాయంత్రం 5 గంటలకు ప్రధాన ప్రవేశ స్థాళిపాక హోమములు, రాత్రి 6:30 అరుంధతి నక్షత్ర దర్శనము కార్యక్రమం జరుగును. తదుపరి రాత్రి 9 గంటలకు రావణ వాహన గ్రామోత్సవం జరపబడింది. 10వ తేదీ శనివారము వైశాఖ శుద్ధ త్రయోదశి రోజున సాయంత్రం కార్యక్రమాలు, అదేవిధంగా మధ్యాహ్నము 2:30 శ్రీ స్వామివారు మరియు అమ్మవారికి శ్రీ సీతారాముల వారి సమక్షంలో అణివేటి మండపం నందు పండిత సదస్యము, తర్వాత మహద ఆశీర్వచనములు అనంతరము పండిత సత్కారములు జరుపబడింది. తదుపరి రాత్రి 9 గంటలకు పొన్నవాహన సేవ కార్యక్రమం జరుగుతుంది. 11వ తేదీ ఆదివారము వైశాఖ శుద్ధ చతుర్దశి రోజున సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన శ్రీ స్వామివారి పూల గార్డెన్ యందు గల మండపంలో శ్రీ స్వామివారికి మరియు అమ్మవారికి వనవిహార మహోత్సవం జరపబడింది. తదుపరి సాయంత్రం 4 గంటలకు కొండ దిగువన రథోత్సవ కార్యక్రమం జరపబడింది. 12వ తేదీ సోమవారం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఉదయం 5 గంటలకు శేషహోమము, కంద, పట్టణాలు కార్యక్రమాలు జరుగును. ఉదయం 9 గంటలకు
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి మరియు శ్రీ సత్యవతి దేవి అమ్మవార్లకు చక్ర స్నానము పంపానది వద్ద జరుగును. అదే రోజున సాయంత్రం 4:30 అణివేడి మండపం వద్ద నాకబలి, దండి ఆడింపు, ధ్వజారోహణము, కంకణ విమోచనము కార్యక్రమాలు జరుపబడును. ఆఖరి రోజు 13వ తేదీ మంగళవారం వైశాఖ బహుళ పాడ్యమి రోజున రాత్రి 7:30 నిత్య కళ్యాణ మండపం వద్ద శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు మరియు శ్రీ అనంతలక్ష్మి సత్యవతీదేవి అమ్మవార్లకు శ్రీ పుష్పయోగ మహోత్సవములు ఘనంగా జరుగును. అనంతరము నీరాజన మంత్రపుష్పములు, ఆశీర్వచనములు, అనంతరము భక్తులకు ప్రసాద వితరణ మరియు జాకెట్ గుట్టలు పంపిణీ చేయబడును. కావున భక్తజనులందరూ ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా 7 రోజులు జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. వచ్చేటువంటి భక్తులకి మనం వారికి మంచినీరు, మజ్జిగ, ప్రసాద వితరణ, అన్నదానం అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తున్నాం. శ్రీ స్వామివారి కొండపైన ఉన్నటువంటి కళామందిరం నందు ఉదయం మరియు సాయంత్రము కూచిపూడి నృత్యములు, భక్తి సంగీతములు, నాటకములు మొదలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలన్నింటినీ కూడా జరుపుతున్నాము. అలాగే సీతారామ సత్రం వద్ద గోలుబొమ్మ లాంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం నిర్ణయం తీసుకున్నాము. అదేవిధంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం మెడికల్ క్యాంపులను 4 ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. 1 తూర్పు రాజగోపురం, 2 పశ్చిమ రాజగోపురం, 3 హరిహర సదనం దగ్గర, 4 సర్కిల మండపం నందు కూడా